భరద్వాజ గారు ఇప్పుడు ఓజీ సినిమా విషయానికి వస్తే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో పెట్టారు. కాకపోతే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పలేదు. ఏపీ డిప్యూటీ సీఎం గతంలోనేమో ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత బన్నీ గారు ఏదో చెప్పకపోతే ఏదో పేరు మర్చిపోతేనే బన్నీ గారి మీద వన్ డే జైల్లో పెట్టారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు రేవంత్ రెడ్డి గారికి? అన్నీ మర్చిపోయినందువలన జైల్లో పెట్టడం కాదండి, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈయన హర్ట్ అయి పెట్టాడు, ఆ కేసు వాంటెడ్గా అని అన్నారు తప్ప అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ని ఇగ్నోర్ చేయకూడదు. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు ఏం లేవు ఇక్కడ. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు అంటే ప్రీమియర్స్కి ఏపీలో 1 గంట నుంచి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ 9 నుంచి వేసుకోమని చెప్పారు. కాబట్టి 9 నుంచి వేసుకోమన్నారు. 800 వరకు రేట్లు పెట్టుకోవచ్చు ప్రీమియర్స్కి అన్నారు. అక్కడ 1000 రూపాయల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పారు. దానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు అనే మాట పవన్ కళ్యాణ్, దానయ్య గారు ఎవరో ఒకళ్ళు అనాలి. చెప్పుంటే బాగుండేది. చెప్పకపోవడం అనేది కరెక్ట్ కాదు. అది పర్సనల్ లెవెల్లో చెప్పారా, కలిసి చెప్పారా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ప్రీమియర్సే ఉండవు తెలంగాణలో అని చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. కానీ పర్మిషన్ ఇచ్చాడు, 2 సార్లు ఇచ్చాడు. ఆ 2 పవన్ కళ్యాణ్ సినిమాలే. హరిహర వీరమల్లుకి ఇచ్చారు, ఇప్పుడు దీనికి ఇచ్చారు. ఈ 2 సినిమాలు ఓజీకి ఇచ్చారు. ఈ 2 సినిమాలు పవన్ కళ్యాణ్వి. ఆయన ప్రభుత్వానికి పైగా ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామిగా ఉన్నాడు అక్కడ ఏపీలో. కాబట్టి మా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని ఒక మాట అనటానికి ఏమిటి సమస్య అనేది ఇష్యూ. ఇప్పుడు అనేస్తే బాగుండేది, గౌరవప్రదంగా ఉండేది. ఆ ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వటము ఇక్కడ వాళ్ళు చాలా తక్కువ టైంలో పెట్టారు. అది ఏమాత్రము కనీసం 2 రోజుల ముందు చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చాలామంది ఇండివిజువల్ ఫ్యాన్స్ బాధపడ్డారు. తర్వాత ఏది ట్విట్టర్ వేదికగానో లేకపోతే ఇన్స్టాలోనో మరొక చోట బాధపడ్డారు. ఇది సడన్గా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఏది నిన్న జరిగినటువంటి ఈవెంట్ అది హడావిడిగా అప్పటికప్పుడు అనుకుని చేసింది. అంటే ట్రైలర్ రిలీజ్ అన్నారు. యాక్చువల్గా నిన్న ఉదయం 10:08 ట్రైలర్ పడి ఉండాలి. కరెక్ట్గా అది ఆపేసి ఇలా ఈవెంట్కి వెళుతున్నామని చెప్పారు. ఈవెంట్లో దీని ఇనాగ్రేషన్ ఉంటుంది అన్నారు. తీరా ఈవెంట్ టైంకి ఈవెంట్ జరుగుతుండగా అది రాలేదు, కంటెంట్ రాలేదు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది డిఏ కాలేదు, లేకపోతే డిఐ అంటారు, డిజిటల్ ఇంటర్మీడియట్స్, అది కాలేదు, ఇంకేవేవో కాలేదని చెప్పారు. ఫైనల్గా ఏదో ఒకటి చేసి ఒక బొమ్మ చూపించండి అని పవన్ కళ్యాణ్ సుజిత్తో మాట్లాడిన తర్వాత ఒక ట్రైలర్ అక్కడ ప్లే అయింది. ఆ ప్లే అయిన ట్రైలరు ఇప్పుడు అది పబ్లిక్ డొమైన్లోకి పూర్తి క్వాలిటీతో 1 గంట 2 గంటల క్రితం వచ్చింది. అది ఎందుకు ఇంత డిలే అయింది? నిన్న 10:08 ముహూర్తం పెడితే ఈరోజు కూడా ఆ ముహూర్తానికి అవ్వలేదు. అది ఏం జరుగుతోంది మరి? ఇంత గందరగోళం ట్రైలర్ దగ్గరే ఉంటే సినిమా ఇన్ టైంలో రిలీజ్ అవుతుందా అనేది జనాలు డౌట్ పడటంలో తప్పేం లేదు కదా. అందుకని ఇది నిన్న ఉదయమే జరిగిపోయి ఉండాల్సింది. మీరు ఈవెంట్ పెడతారా లేదా అనేది వేరే గొడవ. కానీ ఇప్పుడు ఈవెంట్స్ ఇంకేం జరగవు. ఇదే చివరి మొదలు ఈవెంట్లు. ఎల్లుండి సినిమా రిలీజ్ అయిపోతుంది. 24వ తారీఖు సాయంత్రం నుంచి సినిమా ఉంది. కాబట్టి 24 రిలీజ్ అవుతున్నట్టుగానే భావించాలి ఒక రకంగా సినిమాని. 24 నుంచి 25 మార్నింగ్ లోపు దాదాపు సగం మంది జనం చూసేస్తారు సినిమాని. మిగిలిన సగం మార్నింగ్ షో, సెకండ్ షో చూస్తారు. ఆ రోజు తర్వాత రోజు చూస్తారు. సెకండ్ డే బుకింగ్స్ అంత హడావిడిగా లేవు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే సెకండ్ డే బుకింగ్స్, ఫస్ట్ డే బుకింగ్స్ ఉన్నంత హడావిడి లేదు. అంటే జనాలకు తెలుసు ఈ సినిమా పరిస్థితి ఏమిటి అనేది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు వాళ్ళు. బాగుంటే టాక్ బాగుంటే చూద్దాం, లేదంటే పట్టించుకోవద్దు అన్న టోన్లో జనం ఉన్నారు.